ఇప్పుడు మాగంటి గోపినాథ్ అనే మనిషి ఎవరో నాకు తెలియదు. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అసలు జూబ్లీ హిల్సే లేదు. జూబ్లీ హిల్స్ లో ఉన్న స్లమ్స్ ఏ కాన్స్టిట్యున్సీలో లేదు. క్రీచర్ అనే పేరు మీరు పెట్టారా మనకి? చీలుడి అంటే భయన్సుడి అంట. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ మీకు సపోర్టివ్ గా అవసరమే లేదు. నిజంగా కాంప్రమైజ్ అయినా మీ ఇద్దరి మధ్యలో? మేము ఫేస్ టు ఫేస్ ఎప్పుడు కలవలేదు. తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఒక వర్గానికి ఒక లీడర్ అయ్యాడు. సేమ్ కంప్లీట్ మీరు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా చేసి ఉంటారు. ఇక్కడ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో జీవీజీ నాయుడు ఖర్చు పెట్టలేడు అని కొంతమంది ప్రజల్లో ఉన్నమాట. దానికి మీరు ఎలా సమాధానం ఇస్తారు? జీవీజీ నాయుడు కాకుండా వేరే ఏదైనా నాయకుడిని జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేస్తే అప్పుడు ఏం చేస్తారు? సో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇటు బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ కాకుండా టీడీపీ గెలుస్తుందనే నమ్మకంతో ఎలా ఉన్నారు? ఇవాళ రేవంత్ రెడ్డి కంటెస్ట్ చేసినా ఓడిపోతాం. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ కంటెస్ట్ చేసినా ఓడిపోతాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు J24 న్యూస్. ఈరోజు మన J24 న్యూస్ స్టూడియోలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన జీవీజీ నాయుడు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. హౌ ఆర్ యూ? ఐ యామ్ ఆల్వేస్ ఫైన్. హౌ ఇస్ గోయింగ్ జూబ్లీ హిల్స్ పాలిటిక్స్? కైసే చల్ రే అవి? ఎలా నడుస్తుంది మీ రాజకీయ ప్రయాణం? జూబ్లీ హిల్స్ నియోజకవర్గ రాజకీయ ప్రస్థానం ఎలా ఉంది? ప్రస్తుతం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ఒక కోమాలో ఉంది. ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే గారు చనిపోయిన తర్వాత ఒక గ్యాప్ వచ్చింది, ఒక 23 days గ్యాప్ వచ్చింది ఆయన చనిపోయిన తర్వాత. రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అనేది వేసి చూడాల్సింది. సో గత ఎమ్మెల్యే రీసెంట్గా ఒక నాకు తెలిసి 20-25 రోజుల ముందు చనిపోయారు. చనిపోవడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి. కాకపోతే గత 3 పర్యాయాలుగా ఆయన గెలుస్తూనే వచ్చారు. మొదటిసారి గెలిచినప్పుడు మీ పార్టీ టికెట్ పై గెలిచి బీఫామ్ తీసుకొని తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. సో ఇప్పటికి కూడా ఇప్పుడు ఒక 1 week నుంచి చూస్తుంటే మీ పేపర్ ఆర్టికల్స్ చూస్తుంటే మీరు కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో రాబోయే బై ఎలక్షన్లో పోటీ చేస్తున్నారనే ఒక సిగ్నల్ అనేది మీరు పబ్లిక్ ఇస్తున్నారు. సో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అంత గట్టి బలం ఉందా ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నిలబడడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుదేశం పార్టీ పెట్టిందే తెలంగాణలో. హైదరాబాద్ నడిఒడ్డులో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్లో స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తర్వాత ఉమ్మడి రాష్ట్రాన్ని కూడా పరిపాలించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ మీరు ఏ పల్లెటూరులో వెళ్ళినా, ఏ గ్రామంలో వెళ్ళినా కూడా మీకు తెలుగుదేశం దిమ్మలు కనిపిస్తాయి, జెండాలు కనిపిస్తాయి, కార్యకర్తలు, కడుగట్టిన కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు మాకు అధినేత తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేయకపోవటం వలన మా దగ్గర కొంతమంది లీడర్స్ పార్టీని వదిలేసి వేరే పార్టీలోకి వెళ్ళారు. కానీ కార్యకర్తలు మాత్రం అట్లే గట్టిగా పార్టీని సపోర్ట్ చేస్తూ పార్టీని అంటుకొనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా తెలంగాణలో స్ట్రాంగే. దాన్ని బలాన్ని ఎవ్వరు కూడా తగ్గించలేరు. రాబోయే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బై ఎలక్షన్లో ప్రజలకు ఒక నమ్మకం ఇవ్వగలరా? తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేయబోతుందని. కాంగ్రెస్ గవర్నమెంట్ రూల్ చేస్తుంది తెలంగాణలో. వాళ్ళు కూడా పోటీ నుంచి తప్పుకున్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. తప్పుకోవాలని మీరు అనుకుంటున్నారా? నేనెందుకు అనుకుంటాను? నేను ఎవరు వచ్చినా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. ఎస్, నేను ఒక రాజకీయ పార్టీకి ప్రధాన కార్యదర్శి తెలంగాణలో. రేపు మా అధినేత నాకు అవకాశం ఇస్తే తప్పకుండా నేను జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తా. పోటీ చేయటమే కాకుండా ఘన మెజారిటీ తోటి ఘన విజయం సాధిస్తాం. నాయుడు గారు, కాకపోతే ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే ఎన్డీఏగా భావించి 3 పార్టీలు జనసేన, టీడీపీ మరియు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి అక్కడ అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా. అదేవిధంగా తెలంగాణలో కూడా వస్తే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఒకవేళ టీడీపీకి కాకుండా బీజేపీకి వెళ్తే, ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం రీసెంట్గా హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి పోటీ చేసిన మాధవీలత కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బీజేపీ పార్టీ నుంచి ప్రయత్నం చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ బీజేపీ ఇక్కడ నిలబడితే గెలిచే అవకాశాలు ఎలా ఉంటాయి? తెలుగుదేశం పార్టీ నుంచి మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? మీరు అడిగిన ప్రశ్న ఫస్ట్ నేను జవాబిస్తా. తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణలో కూడా కాదు, మొత్తం భారతదేశంలో సింగిల్ పార్టీ ఎలక్షన్స్ అనేది హిస్టరీ. అది
ఇంకా రాబోయే రోజులలో ఎక్కడైనా ఏ స్టేట్లో అయినా కూడా ఎలక్షన్స్ జరగాలంటే Hmm. కోalition పార్ట్నర్స్ తోటే విజయం సాధించవచ్చు. ఓకే. అది ఇప్పుడు రాబోయే బీహార్లో కానివ్వండి, ఇంకెక్కడైనా కానివ్వండి, ఎప్పుడైనా కూడా ఇండియా వర్సెస్ యూపీఏ, ప్రతి స్టేట్ పార్టీ ఏదో నేషనల్ పార్టీ కింద పని చేయాల్సిందే, తప్పదు. ఇంకా మీరు ఎన్డీఏని చూస్ చేసుకొని బీజేపీ లెడ్ ఎన్డీఏ తోటి వెళ్తారా లేదా కాంగ్రెస్ లెడ్ యూపీఏ తోటి వెళ్తారా అనేది చాయిస్ తప్ప, మేము ఈ పార్టీతో వెళ్ళము ఆ పార్టీతో వెళ్ళము, మేము సొంతంగా ఒకటే పార్టీ లాగా వెళ్తాము అంటే మొన్న బీఆర్ఎస్ ఓటం పాలైనట్టు తెలంగాణలో ఏ పార్టీకైనా అదే గతి. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి వస్తే ఇక్కడ 3,85,000 ఓట్లు ఉన్నాయి. ఓకే. ఇది గ్రేటర్ హైదరాబాద్ కాదని ట్విన్ సిటీస్లో ఇది అన్నిటికంటే పెద్ద కాన్స్టిట్యున్సీ. ఓకే. దీంట్లో దాదాపు 60% మైనారిటీస్ ఉన్నారు. 1,85,000 ముస్లిం మైనారిటీస్ ఉన్నారు, దాదాపు 50,000 క్రిస్టియన్ మైనారిటీస్ ఉన్నారు. వీళ్ళు మీరు గత హిస్టరీ చూస్తే వీళ్ళు ఎప్పుడు కూడా ముందుకొచ్చి బీజేపీకి ఓటు వేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎన్డీఏ క్యాండిడేట్ గెలవాలా అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ టీడీపీకి ఇవ్వాల్సిందే. ఓకే. ఎందుకంటే మైనారిటీస్ ఖచ్చితంగా బీజేపీకి వేయరు, టీడీపీకి మాత్రం వేయవచ్చు. దాంట్లో మళ్ళీ టీడీపీ నుంచి నా క్యాండిడేచర్ని నేను ఎందుకు ప్రోత్సహిస్తున్నా అంటే, నా రాజకీయ జీవితంలో నేను 17 ఏళ్ళు నేను బీజేపీలో పనిచేశాను. దాంట్లో 7 ఏళ్ళు నేను తొలి దళిత నేషనల్ ప్రెసిడెంట్ బంగారు లక్ష్మణ్ గారితో పాటు నేను ఉన్నాను. ఆయనకు ముఖ్య అనుచరుడు ఎవరు అంటే అప్పుడు ఆ రోజులలో జీవీజీ నాయుడు. నాకు బీజేపీలో మంచి సంబంధాలు ఉన్నాయి. తర్వాత 2009లో నేను బీజేపీ పార్టీ రిజైన్ చేసి ఎంఐఎంలో చేరా. 2009 నుంచి 2016 దాకా నేను ఎంఐఎం పార్టీలో ఉన్నా. ఆ కాలంలో 7 ఏళ్ల కాలంలో నాకు మైనారిటీస్ తోటి ఒక మంచి రిలేషన్షిప్ ఏర్పడింది. ఎప్పుడైనా కూడా వాళ్ళకి జీవీజీ నాయుడు మా మనిషి, ఎప్పుడైనా కూడా నాయుడు సాబ్ అనే వాళ్ళు నా చుట్టూ ఉంటారు. నాకు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ఉన్న మైనారిటీస్ తోటి ఒక గట్టి పట్టు ఉంది. అందుకే నేను అడుగుతా ఉన్నా మా అధినేతని, నాకు ఇవ్వండి టికెట్, నేను మైనారిటీ ఓట్స్ తర్వాత సీమాంధ్ర ఓట్స్ తీసుకొని నేను తప్పకుండా గెలుస్తానని వ్యక్తం చేస్తున్నా. మీరు అనేది స్ట్రైట్ ఫార్వర్డ్గా బీజేపీ ఒకవేళ ఇక్కడ నిలబడితే గెలిచే ఛాన్సులు లేవు, అండ్ కంప్లీట్ మైనారిటీ కాన్స్టిట్యున్సీ డిపెండ్ కాబట్టి బీజేపీ ఇక్కడ ఛాన్స్ లేదు అంటారు. ఇలాంటి విషయాలు, ఈ విషయాలు మీరైతే ఏదైతే సినాసిస్ ఉందో మీ దగ్గర ఏదైతే క్యాల్కులేషన్స్ ఉన్నాయో మీ పార్టీ అధినేతకి కానీ చూపించడానికి ప్రయత్నం చేశారా? తప్పకుండా చెప్పాము, అధినేతకు చెప్పాము, ఇంతకుముందు కూడా చెప్తాం. ఇంకోటి ఇక్కడ ఏంటంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ విచ్ వాస్ ఎర్లియర్ పార్ట్ ఆఫ్ ఖైరతాబాద్, 3 సార్లు టీడీపీ గెలిచిన కాన్స్టిట్యున్సీ. ఇదేంటి జూబ్లీ హిల్స్ కి టీడీపీ ఏం కొత్త కాదు, ఇంతకుముందు గెలిచిందే. ఇక్కడి నుంచి 2 మంత్రులు కూడా అయ్యారు. రాబోయే కాలంలో కూడా తప్పకుండా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి టీడీపీ ఘన విజయం సాధిస్తుంది. అయితే నాయుడు గారు, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తుంది. ఇది కాకుండా గడిచిన 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి బీఆర్ఎస్ పరిపాలన సాగింది. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల కావచ్చు, పబ్లిక్ మైండ్ సెట్ చేంజ్ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడున్న తరుణంలో పబ్లిక్ మొత్తం కాంగ్రెస్ వైపు ఉన్నారు అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఏమో లేదు, పబ్లిక్ మాతోనే ఉంది, కాంగ్రెస్ వల్ల స్కీమ్స్ వల్ల కాంగ్రెస్ స్కీమ్స్తో పబ్లిక్ దే ఆర్ నాట్ హ్యాపీ, వారు హ్యాపీగా లేరు, మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుంటుంది అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో డెవలప్మెంట్స్ చూసుకుంటే నాకన్నా మీకు బాగా తెలుసు బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏంటి అండ్ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటి. ఈ మధ్య తరుణంలో ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఎలక్షన్స్ వచ్చి పడ్డాయి. సో మాగంటి గోపీనాథ్ 3 పర్యాలు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. సో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇటు బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ కాకుండా టీడీపీ గెలుస్తుందనే నమ్మకంతో ఎలా ఉన్నారు మీరు? ఇప్పుడు జనాలంతా ఎప్పుడైనా కూడా ఎలక్షన్స్ లో ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేశారంటే ఎందుకు, వాళ్ళు అనౌన్స్ చేసే స్కీమ్స్, మేము పవర్లోకి వస్తే మేము ఈ స్కీమ్స్ చేస్తాం, ఆ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తాం అనేది వాళ్ళు ఇచ్చే ఎలక్షన్ హామీల మీదే జనాల ఆలోచన మారుతుంది. ఇంతకు ముందు కేసీఆర్ అంటే ద బిగ్గెస్ట్ బ్లఫ్ మాస్టర్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలు ఎలాంటివి అంటే ఓల్డ్ సిటీని ఇస్తాన్బుల్ చేస్తా,
ట్యాంక్ బండ్ నీళ్ళని కొబ్బరి నీళ్ళు చేస్తా అని అన్న మాటలు కూడా ఆ రోజులలో తెలంగాణ సెంటిమెంట్స్ మీద నమ్మారు పబ్లిక్. 2 సార్లు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. కానీ ఇవాళ మీరు చూస్తే తెలంగాణలో ఒక బ్యాంక్రప్ట్ స్టేట్ అయిపోయింది, అప్పుల పాలైపోయిన స్టేట్ ఇది. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక కొత్త సంపదను సృష్టించారు ఆయన. ఒక థర్డ్ సిటీ, హైదరాబాద్ సికింద్రాబాద్ కాకుండా హైటెక్ సిటీ అనేది సృష్టించారు ఆయన. దాంతో సగటు ఫ్యామిలీస్ కూడా, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా మంచి ఎడ్యుకేషన్కి దగ్గరై తర్వాత మంచి మంచి ఉద్యోగాల్లో చేరి వాళ్ళ నెట్ వర్త్ అనేది ఇంక్రీజ్ అయింది, వాళ్ళ నెట్ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అయింది. అది కేవలం చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారినే ప్రజలందరూ కూడా కోరుతున్నారు తప్ప వాళ్ళకి చూశారు 10 years బీఆర్ఎస్ చాలా బ్యాడ్గా ఫెయిల్ అయింది. 1 year కాంగ్రెస్ మీద కూడా, రూల్ మీద కూడా వాళ్ళకి నమ్మకం కుదరటం లేదు. ఇదేంటి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏది కూడా ఏం చేయలేకపోతుంది, ఎందుకు మనకి ఈ రాష్ట్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అనేది మాత్రం ప్రజల్లో, ఊర్ల పల్లెటూర్లలో, బస్తీలలో, కాలనీలలో ఎక్కడైనా కూడా ఒక నాన్ కరప్ట్ సీఎం, ఒక విజనరీ లీడర్ మాకు కావాలా. ఈ రిమోట్ కంట్రోల్ పాలిటిక్స్ మాకు వద్దు. అండ్ ఐమ్ టాకింగ్ ఆఫ్ కాంగ్రెస్ ఈజ్ ఆల్వేస్ రిమోట్ కంట్రోల్ పాలిటిక్స్. తర్వాత మాకు నియంత్రణ పాలన వద్దు. కేసీఆర్ పార్టీ కూడా బీజేపీ రిమోట్ కంట్రోల్ లో ఉంది అని ప్రజలు చెప్తే ఏం చెప్తారు? అది ఎట్లా అవుతుందండి? మీరు చూడండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రిమోట్ కంట్రోల్ ఉందా ఆంధ్రప్రదేశ్లో, లేకపోతే న్యూఢిల్లీ తెలుగుదేశం పార్టీ కంట్రోల్ ఉందా? మీరు గమనించాల్సిన విషయం అది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కూడా, నేను గతంలో బీజేపీలో ఉన్నప్పుడు కూడా, తర్వాత ఎంఐఎంలో ఉన్నప్పుడు కూడా, ఎప్పుడు కూడా మేము అనుకునే వాళ్ళం అందరం, ఈ విజనరీ లీడర్, ఈ వరల్డ్ క్లాస్ లీడర్ చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసే అవకాశం వస్తే చాలా బాగుంటుంది, ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన మనకు విషయాలు చాలా ఉన్నాయని అనుకునే వాళ్ళం. తర్వాత 2016లో రేవంత్ రెడ్డి, అప్పుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ టీడీపీలో, ఆయన ఆహ్వానానికి నేను ఎంఐఎం పార్టీ రిజైన్ చేసి టీడీపీలోకి వచ్చా. తర్వాత వాస్తవంగా నాకు అవకాశం దొరికింది, చంద్రబాబు నాయుడు గారికి దగ్గర అవ్వటం, ఆయనతో కలిసి పనిచేయటం నాకు అవకాశం వచ్చింది. ఇవాళ 9 ఏళ్ళు అయింది. తెలుగుదేశం పార్టీ పవర్లో లేకున్నా నేను ఇంకా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నా. అంటే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే అవకాశ రాజకీయాలకి ఈయన పాల్పడ్డాడేమో అనుకుంటారు. కానీ ఒక స్ట్రాంగ్ పార్టీ, హైదరాబాద్లో ఒక స్ట్రాంగ్ పార్టీ ఎంఐఎం, అలాంటి పార్టీని తెలుగుదేశం పవర్ పోయిన తర్వాత, 12 years పవర్ పోయిన తర్వాత నేను అప్పుడు వచ్చి నేను తెలుగుదేశం పార్టీలో చేరా. దాని మీనింగ్ ఏంటంటే ఏదో నేను పవర్ కోసము పదవి కోసం రాలేదు, కేవలం చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది కాబట్టి. నేను ఇప్పుడు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి మీకు చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, లోకేష్ గారికి కానివ్వండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేషనల్ ప్రెసిడెంట్ టీడీపీకి, లోకేష్ బాబు గారు నేషనల్ జనరల్ సెక్రటరీ, ఇవాళ తెలంగాణకి నేను స్టేట్ జనరల్ సెక్రటరీ. నేను అనుకోవటం నా అంత ఫాస్ట్గా తెలుగుదేశం పార్టీలో జనరల్ సెక్రటరీ అవ్వటం ఇంకెవరికి సాధ్యం కాలేదు. నా వర్కింగ్ స్టైలు, చంద్రబాబు నాయుడు గారు అంటారు ఎప్పుడు డైనామిక్ లీడర్ అని. ఇంకా నేను ఎంఐఎంలో పనిచేసినందుకు ఎన్నోసార్లు అన్నారు ఆయన, మా డైనామిక్ మైనారిటీ లీడర్ అని కూడా అంటారు నన్ను. ఎందుకంటే ముస్లిం మైనారిటీస్కి నాకు సంబంధాలు బాగుంటాయి కాబట్టి నన్ను బిరుదు ఇచ్చారు ఆయన, డైనామిక్ మైనారిటీ లీడర్ అని చెప్పారు. అందులో ఐఎమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ హిమ్. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్, చంద్రబాబు నాయుడు గారితో నేను ఇంతకాలం పనిచేయగలుగుతున్నాను అని ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. మీకు ఎంఐఎంతో అంత మంచి సంబంధం ఉందన్నారు, బీజేపీతో కూడా మీరు బంగారు లక్ష్మణ్ గారికి ఒక రైట్ హ్యాండ్గా అప్పుడు ఉన్నారు అంటున్నారు, అండ్ వీ హ్యావ్ సీన్ దట్ ఆల్సో. సో ఎంఐఎంలో అంతగా పరిచయం అసదుద్దీన్ ఓవైసీ గారితో కానివ్వండి, అక్బరుద్దీన్ ఓవైసీ గారితో కానివ్వండి, మీకు మంచి సంబంధాలు ఉన్న తర్వాత కూడా ఇంతమంది మైనార్టీలతో, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో మైనార్టీ వాళ్ళతో మీకు మంచి సంబంధాలు ఉన్నా కూడా ఎందుకు ఎంఐఎం విడాల్సి వచ్చింది మీకు? నేను బీజేపీలో పనిచేయడం కానీ, ఎంఐఎంలో పనిచేయడం కానీ, తెలుగుదేశంలో పార్టీలు పనిచేయడానికి కారణం కూడా కేవలం ఒకటే, ఏదో ఒక రోజు నా జీవితంలో నేను ఎమ్మెల్యే అవ్వాలని. బీజేపీలో నేను ఉండగా నాకు అవకాశం, నేను 2009లో సనత్ నగర్ సీట్ అడిగా. కానీ నేను కేవలం బంగారు లక్ష్మణ్ గారు రైట్ హ్యాండ్ అని చెప్పి ఆ రోజులలో ఉన్న ఒక సీమాంధ్రకు చెందిన ఒక లీడర్, ఆయన కూడా నేషనల్ ప్రెసిడెంట్ చేశారు, ఆయన నాకు అవకాశం రానికుండా చేశారు. ఆయన బంగారు లక్ష్మణ్ శిష్యులు ఎవ్వరు కూడా పైకి రావద్దు అని చెప్పేసి ఆయన
పెట్టుబడ్డాడు. తర్వాత ఆయన వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు మన దేశానికి. తర్వాత ఇప్పుడు రిటైర్ అయ్యాడు ఆయన అంతా. కానీ ఆ కాలంలో నేను చూసింది ఏంటంటే బీజేపీ ఒక దళిత నేతని ఏ విధానంగా ఆయనని అవమానపరిచి ఆయనను ఒక స్కామ్లో ఇరికిచ్చి ఆయన పదవిని దింపిన తర్వాత నేను ఇవాళ ఓపెన్గా చెప్తా, బంగారు లక్ష్మణ్ చావుకి కేవలం ఆయన ఒక డిప్రెషన్లో వెళ్ళినందుకే ఆయన చనిపోయాడు తప్ప ఈ డైడ్ హార్ట్ బ్రోకెన్ మ్యాన్. బీజేపీలో ఒక దళిత లీడర్ని చాలా ఇబ్బందులు పెట్టారు. ఆ దీంట్లో ఆయన చాలా డిప్రెషన్లో వెళ్ళాడు. ఆయన తర్వాత ఆయనని ఆయన శిష్యులను అందరినీ అంచిపెట్టారు. కాబట్టి నేను బీజేపీ రిజైన్ చేసి ఎంఐఎంలోకి వెళ్ళా. ఎంఐఎంలో 7 ఏళ్ళు బాగా పనిచేసిన తర్వాత కూడా మీరు గుర్తుపెట్టుకుంటే 2012లో ఒక ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది ఢిల్లీలో, తెలంగాణ ఇవ్వాలా వద్దా అని. అప్పుడు ప్రతి పార్టీ నుంచి ఇద్దరిద్దరిని పిలిచారు. ఎంఐఎం పార్టీ తరఫున అసదుద్దీన్ ఓవైసీ నేను మీ ఇద్దరం వెళ్ళాం. అక్కడ కూడా మేము చాలా గట్టిగా పోరాటం చేసాం, సమైక్య ఆంధ్ర అవ్వాలా అని. సమైక్య ఆంధ్ర అని మేము ఎందుకు అన్నామంటే ఆ రోజు అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక మాట చెప్పారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 42 ఎంపీస్ ఉన్నారు, కానీ మాకు ఢిల్లీ బడ్జెట్లో మాకు వాయిస్ లేదు. కేవలం ఆంధ్ర నుంచి వచ్చే సదర్న్ ఇండియా నుంచి వచ్చే కలెక్షన్, ట్యాక్స్ కలెక్షన్ ఆ రోజులలో 60% సెంట్రల్ ఫండ్కి వచ్చేది. కానీ మళ్ళీ రిటర్న్ ఇచ్చేది వాళ్ళు మాత్రం 15%. ఆంధ్రప్రదేశ్కి మాత్రం చాలా తక్కువ పర్సంటేజ్ వచ్చేది. దానికి ఆయన అబ్జెక్షన్ పెట్టారు. ఇవాళ మీరు మాకు 42 ఎంపీస్ ఉంటే కూడా లోక్సభలో మాకు వాయిస్ లేదు ఢిల్లీలో. రేపటి రోజు మీరు బైఫర్కేషన్ చేస్తే మాకు 17 ఎంపీలే ఉంటారు. ఇంకా మాకు రావాల్సిన బడ్జెట్లు రావు, మా స్టేట్ ప్రాస్పర్ కాదు. మీరు ఇప్పుడు తెలంగాణని మీరు విభజించాలనుకుంటున్నారు, ఎందుకంటే ఇట్స్ ఎ బ్యాక్వర్డ్ స్టేట్ అని. అదేగిన మీ యాడ్ స్టిక్ అయితే రాయలసీమని కలిపి రాయల తెలంగాణ చేయండి, ఎందుకంటే రాయలసీమ కూడా బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి మీరు రెండు రాయలసీమ తెలంగాణ రెండు కలిపి అప్పుడు మీరు ఒక స్టేట్ని ఫామ్ చేయండి, దానికి కూడా మీరు స్పెషల్ బడ్జెట్లు ఎలాకేట్ చేయాలా అని అప్పుడు ఆయన కోరటం జరిగింది. ఆయన చాలా గట్టిగా పోరాటం చేశాడు, కానీ ఆయన మాటని ఎవరు లెక్క చేయలేదు, ఆయనకి పెద్ద ఇంపార్టెన్స్ కూడా ఇవ్వలేదు. కానీ నేను ఎంఐఎం పార్టీని ఎందుకు రిజైన్ చేయాల్సిందంటే నా చిరకాలపు కోరిక ఎమ్మెల్యే అవ్వాలని. ఎంఐఎం పార్టీలో హిందువులకి ఛాన్స్ ఉండదు, ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ ఉండదు. ఎంఐఎం పార్టీ గత 65 years చరిత్ర చూస్తే ఎక్కడ కూడా ఏ హిందువు కూడా ఎమ్మెల్యే అవ్వలేదు. ఎమ్మెల్యే అవ్వాలి అని పార్టీలో చేరినా ఓడిపోయే సీట్లు లేకపోతే ఓడిపోయే క్యాండిడేట్లకు ఎంఐఎం సీట్లు ఇస్తుంది, బీఫామ్ ఇస్తుంది తప్ప గెలిచే క్యాండిడేట్కి ఎప్పుడు కూడా ఎంఐఎం హిందూ క్యాండిడేట్లకి బీఫామ్ ఇవ్వదు. దానికి నేనే ఎగ్జాంపుల్. ఆ రోజుల్లో 2014లో నాకు బీఫామ్ ఇచ్చి ఉంటే పెద్ద మార్జిన్ తోటి గెలిచేవాడిని జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ. కానీ నాకు ఇవ్వకుండా ఒక ఫ్రెషర్ని పిలిచి ఆయనకి బీఫామ్ ఇచ్చారు, ఆయన ఓడిపోయాడు. ఓడిపోవటం కూడా ఆయన స్టిల్ సెకండ్ పొజిషన్లో వచ్చాడు. అంటే నేను పనిచేసిన పద్ధతి అలా ఉండేది జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో. నాకు మంచి ఫాలోయింగ్ ఇవాళ కూడా అట్లే ఉంది. ఓడిపోయే క్యాండిడేట్ కి టికెట్ ఇచ్చారా కావాలని? వాళ్ళకి తెలుసా? 100% ఓడిపోతాడని చెప్పి ఇస్తారు. ఎవరైతే ఓడిపోతారో లేదా ఈ కాన్స్టిట్యున్సీ మనకి ఎప్పుడు గెలవము అనుకునే, దాంతో పార్టీకి ఏంటి లాభం? చూడండి, ఇది ఎట్లుంటుందంటే సముద్రంలో పెద్ద చేప వచ్చి చిన్న చేపని మింగినట్టు రీజనల్ పార్టీస్కి ఎప్పుడు కూడా బిగ్ బాస్ నేషనల్ పార్టీసే. వాళ్ళు చెప్పిన పాలసీ మీదే రీజనల్ పార్టీ నడుచుకోవాల్సిందే తప్ప రీజనల్ పార్టీస్కి ఒక సొంత ఎజెండా, ఒక సొంత పాలసీ అనేది ఉండదు. దే ఆల్వేస్ హ్యావ్ టు సర్వ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషనల్ పార్టీ. అంటే ఒక్క సీటు కోసం కూడా సెంట్రల్ పార్టీ లాబింగ్ ఉంటుందా? ఒక్క సీట్ ఎందుకు ఉండదండి. ఆఖరికి కార్పొరేటర్ సీట్లో కూడా లాబింగ్ జరుగుతుంది సెంట్రల్ పార్టీ నుంచి. మీకు తెలిసిందే కదా, ఎన్నోసార్లు ఒక డిక్లేర్ చేసిన క్యాండిడేట్ ని కూడా మార్చి కార్పొరేటర్ క్యాండిడేట్ ని కూడా నేషనల్ లీడర్ ఎవరు చెప్పారు అని చెప్పి మార్చినడం జరిగింది. ఇది కామన్ ఇది, దాంట్లో ఏం. సో అప్పుడు మీకు బీఫామ్ ఇవ్వలేదు, టికెట్ ఇవ్వలేదని ఎంఐఎం మీరు రాజీనామా చేసి టీడీపీలోకి వచ్చారా? అదే మెయిన్ రీజన్. ఇప్పుడు టీడీపీలో వచ్చిన తర్వాత కూడా 2 పర్యాయాలు ఎలక్షన్ వచ్చినట్టున్నది మీరు వచ్చిన తర్వాత. అప్పుడు కూడా మీరు టికెట్ రాలేదు. ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్ లో గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టున్నారు మీరు టికెట్ తీసుకురావడానికి. టికెట్ తీసుకొచ్చిన తర్వాత పబ్లిక్ లో ఎలా వెళ్ళబోతున్నారు? మీరే అంటున్నారు దాదాపు మోర్ దెన్ 50% ఓట్స్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మైనార్టీస్కి సంబంధించినవి. మైనార్టీస్తో మీకు ఎలా సంబంధం ఉంది? వాళ్ళలో
ఎలా ప్రజల్లో వెళ్ళాలని ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు ఇంతకుముందే మీకు చెప్పా, ఉమ్, నేను హైదరాబాద్లో పుట్టి పెరిగిన మనిషిని. ఉమ్, నేను చదివింది కూడా సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్ అని హ్యాబిట్స్లో చదివా. ఉమ్, అప్పుడు ప్రతి క్లాస్ల సంఖ్య ఉమ్, ఆ, దాదాపు 50 మంది ఉండేది. ఉమ్, దాంట్లో 30 మంది ముస్లిం స్టూడెంట్సే ఉండేవారు. ఉమ్, అది నాకు చిన్నప్పటి నుంచి కూడా ఉమ్, ముస్లిం మైనారిటీస్ తోటి మంచి ఇంటరాక్షన్ ఉండేది. ఎప్పుడు నా ఫ్రెండ్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అంతా కూడా వాళ్ళతో. నాకు ఇవాళకి కూడా ఉమ్. హిందూ ముస్లిం అనేది తేడా నాకు ఎక్కడ భిన్నత్వం. కనిపించలేదు. ఉమ్, ఎప్పుడైనా కూడా చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేవాడిని అందరితోటి. వాళ్ళు కూడా అట్లే ఉండేవారు. ఉమ్, ఆ రోజులలో ఈ కమ్యూనల్ పాలిటిక్స్ అనేది లేదు, ఉమ్, చాలా తక్కువ. ఉమ్, అప్పుడప్పుడు కొంచెం ఓల్డ్ సిటీలో కర్ఫ్యూ ఉండేది, కానీ జనరల్గా ఉమ్, అందరు కలిసే ఉండేవాళ్ళు. ఇవాళ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో కూడా అదే పరిస్థితి. ఇక్కడ కమ్యూనల్ ఇష్యూస్ ఎప్పుడు రాలేదు. ఉమ్, ఇక్కడ దాదాపు హిందూ ముస్లిమ్స్ అంతా కలిసే ఉంటారు. ఉమ్, వెరీ రేర్ ఉమ్, ఏదన్నా ఫీలింగ్ వచ్చిందంటే. కానీ నేను ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే చనిపోయిన కీర్తిశేషులు మాగంటి గోపీనాథ్ మాత్రం కొద్దిగా ఈ డిఫరెన్సెస్ మాత్రం క్రియేట్ చేశాడు ఆయన. ఆయన ఇప్పుడు లేడు, ఆయన గురించి చెడుగా మాట్లాడద్దు అని నాకు కూడా తెలుసు. ఉమ్. కానీ వాస్తవాలు కూడా మాట్లాడుకోవాలి. చెడు మంచి పక్కన పెడితే మాగంటి గోపీనాథ్ గారితో మీకు ఎలా పరిచయాలు, సంబంధాలు ఎలా ఉన్నాయి? మీరిద్దరి మధ్యలో చాలా సార్లు ఏదో విభేదాలు కూడా జరిగినట్టు. చాలా పర్సనల్ విభేదాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే పార్టీ పరంగానా, లేకపోతే రాజకీయ పరంగా? ఇప్పుడు మాగంటి గోపీనాథ్ అనే మనిషి ఉమ్, ఎవరో నాకు తెలియదు. ఉమ్, ఆయన నేను ఎంఐఎంలో ఉన్నప్పుడు ఆయన టీడీపీ నుంచి కంటెస్ట్ చేసి గెలిచిన ఎమ్మెల్యే. ఉమ్, ఇప్పుడు ఆయన టీడీపీని రిజైన్ చేసి బీఆర్ఎస్లో వెళ్ళిన తర్వాతనే రేవంత్ రెడ్డి నాకు ఆహ్వానం మీద నేను టీడీపీలోకి వచ్చా. ఉమ్, ఆశ్చర్యం ఏంటంటే, ఆయన గెలిచింది టీడీపీ టికెట్ మీద, ఉమ్, కానీ ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టార్గెట్ చేసినంత అంతా కూడా ఉమ్, టీడీపీ మనుషులు, కార్యకర్తల్ని. ఉమ్, టీడీపీ కార్యకర్తల మీద కేసులు బుక్ చేయించాడు. తర్వాత టీడీపీ దిమ్మలన్నీ కూల్చేశాడు. ఉమ్, ఎవ్వరు కూడా టీడీపీ జెండా పెట్టుకొని తిరగొద్దు అని ఒక ఉమ్, ఫిర్మాన్ జారీ చేశాడు. అలా చాలా చేశాడు ఆయన. ఉమ్, నేను టీడీపీలో చేరిన తర్వాత నాకు ఆయనకి ఎన్నో ఘర్షణలు జరిగినాయి. ఉమ్, ఎన్నో విషయాల్లో మాకు డిసగ్రిమెంట్ అయ్యింది. ఉమ్, ఆయన కూడా నా మీద ఎన్నోసార్లు కేసులు బుక్ చేయించటం, నేను దాన్ని గట్టిగా ఎదుర్కోవటం, ఉమ్, ఇవన్నీ బాగానే జరిగినాయి. ఉమ్, ఇప్పుడు ఇంకా ముందుకు పోవాలంటే, ఉమ్, మాగంటి గోపీనాథ్ ఒక స్పెషలైజ్డ్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ చేశాడు ఆయన. ఉమ్, ఆయన ఏం చేశాడంటే, ఒక టీంని తయారు చేశాడు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో. ఉమ్, రౌడీ షీటర్ల టీం ఒకటి తయారు చేశాడు. ఉమ్, పోనీ ఆ రౌడీ షీటర్లు కూడా చాలా పెద్ద రౌడీలా వాళ్ళు అంటే కాదు. ఉమ్, వాళ్ళంతా కూడా ఈ బక్రీ చోర్లు, చైన్ స్నాచర్లు, పిక్ పాకెటర్స్ తోటి ఒక టీం తయారు చేసి వాళ్ళకి బలం ఇచ్చి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి, వాళ్ళతోటి ఉమ్, జనరల్ పబ్లిక్ని హెరాస్ చేయటం మొదలుపెట్టారు. ఉమ్, కొన్ని జనరల్ పబ్లిక్ని హెరాస్ చేయటమే కాకుండా ఉమ్, వాళ్ళ సొంత బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ని కూడా ఒకసారి వాళ్ళు ఈ బక్రీ చోర్ గ్యాంగ్ తోటి కొట్టించాడు వాళ్ళని ఆఫీస్లో. ఉమ్, రహమత్ నగర్ కార్పొరేటర్ని ఒకసారి ఆఫీస్లో పెట్టారు. తర్వాత ఒక చౌదరి గారు ఉండేది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలో, ఉమ్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్. ఉమ్, ఆయనను కూడా పార్టీ ఆఫీస్లో ఈ పిక్ పాకెట్, బక్రీ చోర్ గ్యాంగ్ తోటి కొట్టించాడు. ఉమ్, జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ మొత్తాన్ని కూడా ఉమ్, ఒక భయానికి గురి చేసి ఉమ్, ఆయన ఈ రిఫ్రాఫ్ రౌడీ షీటర్లతోటి ఉమ్, బాగానే పరిపాలన చేశాడు. ఉమ్, బాగానే అంటే అందరిని అంచేయడంలో ఉమ్, సక్సెస్ఫుల్. ఉమ్, ఎవరేమున్నా కూడా ఈ భాయ్ వస్తాడు, ఆ భాయ్ వస్తాడు ఉమ్, అని ఒక ప్రచారం చేసి, ఉమ్, ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్లో ఒక చాలా పాత సామెత ఉందండి. ఉమ్, అది 100% హైదరాబాద్కే సూటబుల్. అది ఉమ్, చీలుడి అంటే భయన్ సూడి అంటారు. ఉమ్, అట్లా మన దగ్గర హైదరాబాద్లో ఉమ్, ఈ బక్రీచోర్ గ్యాంగ్ ని ఉమ్, వీళ్ళే ఉమ్, ఓ పెద్ద రౌడీ షీటర్ల లాగా చిత్రీకరించి ఉమ్, వాళ్ళతోటి జనరల్ పబ్లిక్ ని బాగానే అంచిపెట్టి ఉమ్. ప్రతిసారి కూడా వాళ్ళతోటి పనులు చేసుకునేవాడు ఈయన. ఈ బక్రీచోర్ అనే పేరు మీరు పెట్టారా మార్కెట్ లో? లేదు, వాళ్ళు బక్రీచోర్ అని నేను పెట్టలేదు. వాళ్ళే ఎన్నోసార్లు ఈ బక్రీద్కి, రంజాన్కి, తర్వాత దసరాకి చుట్టుపక్కల ఊర్లలోకి వెళ్ళి ఉమ్, మేకల్ని దొంగతనం చేస్తుంటే ఎన్నోసార్లు పట్టుబడ్డారు. వాళ్ళ మీద కేసులు కూడా అయ్యాయి. ఉమ్, వాళ్ళ ఏంటంటే ఈవ్ టీజింగ్, ఉమ్, చైన్ స్నాచింగ్, పిక్ పాకెటింగ్, గంజాయి అమ్మటం బ్యాచ్ ఇది. ఉమ్, వీళ్ళకి ఏంటంటే మారల్స్ ఉండవు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఉమ్, వీళ్ళు ఎమ్మెల్యే గారు ఏం చెప్తే
ఎమ్మెల్యే గారు చెప్తున్నారు కాబట్టి రెచ్చిపోయి వాళ్ళు, నాకు తెలిసిన సంఘటనలో కొన్నిసార్లు వీళ్ళు బీఆర్ఎస్ పరిపాలన ఉన్నప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ పోలీస్ని కూడా రోడ్లో ఆపేసి వీళ్ళు గట్టిగా మాట్లాడటం జరిగింది. ఏదైనా పేర్లు చెప్పగలరా? బక్రీచోర్ గ్యాంగ్ లో ఎవరెవరు ఉన్నారు? చాలా మంది అంతా జుబ్లీల్స్ అందరు తెలుసు. ఇప్పుడు నేను ఒక పేరు తీసుకుంటే వాడు ఫేమస్ అవుతాడు. వాడు ఉండేదే బక్రీ చోర్, వాడు పిక్ పాకెట్, వాడు వాని గురించి నేను మాట్లాడేది ఎందుకు, మెటీరియల్ కదా ఇవాళ. అచ్చా, దీని తర్వాత ఏమైందంటే బీఆర్ఎస్ ఓడిపోయింది. మాగంటి గెలిచినా తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఆటోమేటిక్ మన పాలన పోయిన తర్వాత ఎమ్మెల్యేది పవర్ కూడా తగ్గిపోతుంది. ఈ అవకాశం నేను తీసుకొని ఈ బక్రీ చోర్ గ్యాంగ్ ఎక్కడెక్కడైతే కబ్జాలు చేశారో పోలీస్ డిపార్ట్మెంట్ నేను ఫిర్యాదులు ఇచ్చి అవన్నీ కూల్చేయడం జరిగింది. అంతా ఎన్క్రోచ్మెంట్స్ అంతా క్లియర్ చేశాం. తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ మీకు సపోర్టివ్ గా ఉంది? లేదు, అవసరం లేదు. లా సపోర్ట్ చేసింది నాకు ఏ పార్టీ సపోర్ట్ చేయాల, లా సపోర్ట్ చేసింది. కంప్లైంట్స్ అది సేమ్ కంప్లైంట్స్ మీరు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా చేసి ఉంటారు కదా. అప్పుడు మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ కదా, వాళ్ళు పోలీసు వాళ్ళని ఏం యాక్షన్ తీసుకోకుండా ఆపుతారు కదా. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ స్థిరపడే లోపల నేను ఈ పనులు చేయించేసాను. తర్వాత ఈ రౌడీ షీటర్లు అందరూ కూడా వెళ్ళి ఎమ్మెల్యేని కలిశారు. కలిస్తే ఆయన ఏమన్నాడు, నేను మాత్రం ఇప్పుడు నాయుడు గారిని నేను తట్టుకోలేను, ఆయనకున్నంత ఎనర్జీ ఆయనకున్నంత టైం నా దగ్గర లేదు, మిమ్మల్ని ఆయన ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడంటే మీరే వెళ్ళి ఆయనకు సారీ చెప్పుకొని మీరు ఆయన కాళ్ళకు దండం పెట్టుకొని మీరు క్షమాపణ కోరి మీరు గమ్మునుండండి, లేకపోతే నేనేం చేయలేను అన్నాడు. వాళ్ళు బయటకు వచ్చి ఇది ఈయన చెప్పినందుకే కదా మేము ఆయన మీద దాడులు చేశాము, మరి ఇవాళ వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయిపోయామని ఆయన చెప్తుంటే మేమేం చేయాలా, పోనీ మమ్మల్ని వెళ్ళి నాయుడు గారిని కలిపేయండి అంటే నేను మాత్రం వాళ్ళని దగ్గర రాను, ఇలా అవసరమే లేదు. కాంప్రమైజ్ అయినా మీ ఇద్దరి మధ్యలో అంటే మేము ఫేస్ టు ఫేస్ ఎప్పుడు కలవలేదు. వాళ్ళ సీనియర్ లీడర్సే నా దగ్గరకు వచ్చి చెప్పారు, మాగంటి గోపీనాథ్ గారు ఈ మాట అన్నారు, మీ జోలికి ఆయన రాడంట, మీరు కూడా ఆయన ఏమనొద్దు. సమర్థించారా మీరు? ఓకే ఫైన్, ఆయన ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ మానుకుంటే ఐ హావ్ నో అబ్జెక్షన్. ఫైనల్లీ మాగంటి గోపీనాథ్ గారు ఎలాంటి మంచి కాన్స్టిట్యుయెన్సీలో 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశారు. కాకపోతే దేవుడు ఆయనని తొందర కాలంలో తీసుకెళ్లారు. ఈ 3వ పర్యాయంలో ఆయన ఎక్కువ కాలం జీవించలేకపోయారు, కీర్తి శిష్యులు అయిపోయారు. సో మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వచ్చేదే, మాగంటి గోపీనాథ్ ఆయన తెలుగుదేశంలో ఉన్నంత కాలం ఒక మైనర్ లీడర్. తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఒక వర్గానికి ఒక లీడర్ అయ్యాడు ఆయన, ఒక సామాజిక వర్గానికి ఒక లీడర్ అయ్యాడు ఆయన. దాంతోపాటు ఆయన డబ్బు సంపాదించాడు, పేరు సంపాదించాడు. కానీ ఎప్పుడు కూడా ఆయనకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది. ఎవరు ఆయనకంటే మంచి పోస్టర్లు పెట్టద్దు, ఆయనకంటే మంచి బట్టలు వేయకూడదు, లేదా మంచి బండి ఉండద్దు అనేది ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది. దాంతో ఎంతో మంది పొలిటికల్ ఆపోనెంట్స్ మీద దాడి చేయడం, తర్వాత తన సొంత పార్టీ మనుషుల మీద కూడా ఫ్లెక్స్ లో నా ఫోటో సరిగా వేయలేదు అని చెప్పి దాడి చేయడం, ఇండ్ల మీదకి వెళ్ళి దాడి చేయడం, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ ఎవరు చేస్తారండి? నాకు తెలిసి ఆయన ఎడ్యుకేషన్ కూడా దాదాపు 10th పాస్ ఇంటర్ పాస్ ఉండేది తప్ప ఆయన పెద్ద చదువుకున్న మనిషి కాదు. ఎప్పుడు కూడా ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తోటి ఆయన వ్యవహరించేవాడు. దాంతో చాలా ఆయనకి ఇబ్బందులు ఎదురయ్యాయి. అదంతా తెలిసిందే, మీడియాలో వచ్చింది, అది చూసే చరిత్ర ఉంది కదా. మేబీ నాకు పర్సనల్ గా నేను ఎప్పుడు ఆయనతో ఒకవేళ మీకు పార్టీ టికెట్ ఇస్తే, తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే, మీరు కానీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ప్రజల్లో ఇవన్నీ మళ్ళీ మీరు గుర్తుకు తెస్తారు. అందరూ మాగంటి గోపీనాథ్ గారు చేసిన యాక్టివిటీస్ ని ప్రజల్ని గుర్తుకొచ్చేలా చేసి మీరు క్యాంపెయినింగ్ చేయాలనుకుంటున్నారు? అవసరం లేదు, ఎందుకంటే అది క్లోజ్ చాప్టర్. అది మాగంటి గోపీనాథ్ అనేది చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఆయన దగ్గర ఉండే రౌడీ షీటర్ల చరిత్ర కూడా క్లోజ్ అయిపోయింది. ఇంకా వాళ్ళ దగ్గర గురించి ప్రస్తావన మాగంటి గోపీనాథ్ గారిని పక్కన పెడితే ప్రస్తుతం మీ అపోనెంట్ ప్రస్తుతం ఉన్న ప్రకారం సర్వేల ప్రకారం కానివ్వండి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత ఎలక్షన్ లో మాగంటి గోపీనాథ్ తో పోటీపడి అజారుద్దీన్ గారు సెకండ్ ప్లేస్ లో వచ్చి, సెకండ్ ప్లేస్ లో దాదాపు ఆయన నాకు తెలిసి 16-20 రోజుల్లో టికెట్ వచ్చిన తర్వాత 16-20 రోజుల గ్యాప్ ఆఫ్ టైంలో ఆయన క్యాండిడేట్ గా నిలబడి క్యాంపెయిన్ ఎవరిని చేశారు, సెకండ్ పొజిషన్ లో వచ్చారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రూలింగ్ లో ఉన్నప్పుడు మళ్ళీ అజారుద్దీన్ గారికి టికెట్ వస్తే, సో ఇంకా చాలా మంది కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పార్టీలోనే చాలా మంది పోటీలో ఉన్నారు, నాకు టికెట్ వస్తుంది, నాకు టికెట్ వస్తుందని. అది మీకు కూడా తెలిసిన విషయం, మీడియాకి అందరికి తెలిసిన విషయం. ఒకవేళ అజారుద్దీన్ గారికి కానివ్వండి, ఆయన కన్నా పెద్ద ప్రోద్బలం ఉన్న వ్యక్తికి కానీ టికెట్ వస్తే మీరు తట్టుకుంటారా? తట్టుకునే శక్తి ఉందా? జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ అంటే అందరూ కూడా ఇదేదో చాలా రిచ్ కాన్స్టిట్యుయెన్సీ, ఎఫ్లూయెంట్ పీపుల్ ఉండే
కాన్స్టిట్యున్సీ అనుకుంటారు. Hmm. అది తప్పది. Hmm. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అసలు జూబ్లీ హిల్సే లేదు. Hmm. జూబ్లీ హిల్స్లో ఉన్నన్ని స్లమ్స్ ఏ కాన్స్టిట్యున్సీలో లేవు. Hmm. మీకు దాదాపు 300 స్లమ్స్ ఉన్నాయి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ. Hmm. ఎర్రగడ్డ ఈ బార్డర్ నుంచి Hmm. చూస్తే బోరబండ, అటు షేక్పేట్, రెహమత్ నగర్, యూసుఫ్ కూడా ఇవన్నీ చూస్తే దాదాపు 300 స్లమ్స్ ఉన్నాయి. Hmm. ఎవరైనా కూడా ఏమనుకుంటారంటే ఏదైనా కాన్స్టిట్యున్సీకి ఎవరైనా ఒక వ్యక్తి ఎమ్మెల్యేలా గెలిస్తే ఆయనకు సంపాదించే అవకాశాలు చాలా ఉంటాయి అనుకుంటారు. కానీ Hmm. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ సంపాదించేది అసలు ప్రసక్తే లేదు. Hmm. దీంట్లో ఎక్కడ కూడా కబ్జా చేస్తానికి గవర్నమెంట్ ల్యాండ్స్ లేవు. Hmm. పోని పెద్ద ధనవంతులు కూడా లేరు. Hmm. ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ అనేది ఒట్టి సేవాభావంతో ఉన్న వాళ్ళే గెలవగలుగుతారు. Hmm. ఎందుకంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ఎన్నో సమస్యలు ఉన్నాయి. Hmm. దీంట్లో ఫస్ట్ మెయిన్ Hmm. ప్రతి దగ్గర ప్రతి స్లమ్లో ఓవర్ఫ్లోయింగ్ డ్రైన్స్, కంటామినేటెడ్ డ్రింకింగ్ వాటర్, పార్కింగ్ ప్రాబ్లమ్స్, ఇలాంటివే లోకలైజ్డ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్స్ అన్నీ కూడా లోకలైజ్డ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ బిల్డింగ్ పర్మిషన్స్ ఎలా ఇచ్చారంటే ఎవరు కూడా వాళ్ళ సొంత ఇంట్లో బండ్లు పార్క్ చేసుకునే ప్రొవిజన్ పెట్టలేదు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 5th, 6th, 7th ఫ్లోర్స్ కూడా కట్టారు. కానీ కింద పార్కింగ్కి ప్లేస్ ఇవ్వకుండా రోడ్ల మీద పార్క్ చేసే కల్చర్ ఉంది జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో. అదొకటి. తర్వాత ప్రతి దగ్గర సిమెంట్ కాంక్రీట్ రోడ్ చేసినందుకు హైట్లో ఉన్న ఒరిజినల్ జూబ్లీ హిల్స్ ఏరియా నుంచి వచ్చే వర్షం నీళ్ళంతా కూడా, డ్రైనేజ్ నీళ్ళంతా కూడా ఈ లో లయింగ్ ఏరియాస్ ఆఫ్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ అంటే వెంకటగిరి, కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీ ఈ ఏరియాస్లోకి ప్రవహిస్తూ వస్తుంది. ఇది ఒక పెద్ద ప్రాబ్లం. మీకు ఇవాళ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో చూస్తే గట్టిగా వర్షం పడితే 5 feet హైట్ వరకు రోడ్ల మీద నీళ్లు పారుతూ ఉంటాయి. ఎన్నో విజువల్స్ చూసుంటారు మీరు. బండ్లు కొట్టుకుపోవటం, కార్లు కొట్టుకుపోవటం, తోపుడు బండ్లు కొట్టుకుపోవటం, ఇండ్ల లోపలికి నీళ్లు రావటం, ఇవన్నీ చాలా కామన్. దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ. దీనికి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఇక్కడ ఉన్న మనిషికి ఈ ప్రాబ్లమ్స్ తెలుసు కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేయగలుగుతారు. ఇంపోర్టెడ్ లీడర్స్, హెలికాప్టర్ల నుంచి దిగిన లీడర్స్ ఇక్కడ మాత్రం పనిచేయడానికి చేత కాదు. నేను ఎన్నోసార్లు ఛాలెంజ్ చేసేవాడిని. అప్పుడు ఎక్స్-ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే గోపీనాథ్, వుడ్ బి ఎమ్మెల్యే జీవీజీ నాయుడు ముగ్గురం ఇట్లా పాదయాత్ర చేద్దాం రోడ్ల మీద. జనాల్ని పేర్లు పెట్టి పలకరించే శక్తి ఎక్కువ ఎవరికి ఉంది, పరిచయాలు ఎవరికి ఉన్నాయి, ఎవరు గుర్తుపట్టి వచ్చి నా దగ్గరకు వచ్చి మాట్లాడు, నా దగ్గరికి వస్తారా, విష్ణు దగ్గరికి ఎక్కువ వస్తారా, గోపి దగ్గర ఎక్కువ వస్తారా, నేను ఛాలెంజ్ చేస్తున్నా అనే వాళ్ళు ఎవరు కూడా దాన్ని ఛాలెంజ్ కింద తీసుకొని అంతటి ఎప్పుడు రాలేదు. కానీ ఇక్కడ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఇవాళ రేవంత్ రెడ్డి కంటెస్ట్ చేసినా ఓడిపోతాడు. కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ కంటెస్ట్ చేసినా ఓడిపోతాడు. ఇది మాత్రం నేను గ్యారంటీ చెప్తాను. గెలవబోయేది తెలుగుదేశం పార్టీ 100%. నాకు ఈయన బీఫామ్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు నాకు ఆయన బ్లెస్సింగ్స్ నాకు ఇస్తే 100% నేను. ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మీకు ధీటుగా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పెద్ద పెద్ద నేతలు రావచ్చు, క్యాంపెయిన్ కూడా రావచ్చు, అండ్ కాంగ్రెస్ పార్టీని కూడా రావచ్చు. మీరు ఏదైతే గట్టి సంకల్పంతో గట్టి నమ్మకంతో చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, రేవంత్ రెడ్డి వచ్చినా ఇక్కడ ఓడిపోతాడని, కానీ ప్రజల్లో జీవీజీ నాయుడు గారు ఒక తెలుగుదేశం పార్టీ నేతనే, కానీ ఒక పార్టీని ఒక కాన్స్టిట్యున్సీని రక్షించాలి అంటే, కార్యకర్తలని కాపాడాలంటే, పోషించాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి. ఆ డబ్బు అనేవి జీవీజీ నాయుడు ఖర్చు పెట్టలేడు అని కొంతమంది ప్రజల్లో ఉన్నమాట. దానికి మీరు ఎలా సమాధానం ఇస్తారు? ఇప్పుడు మన భారత రాజ్యాంగంలో ఎప్పుడైతే మనం భారతదేశం ఒక డెమోక్రసీ అని మనం డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రతి ఓటర్ని కన్విన్స్ చేసి మనకు ఓటు వేయించుకోవాలనేదే భావనతోటి మనం స్వతంత్రం వచ్చింది తప్ప ఓటు కొనాలా, కార్యకర్తని కొనాలా అనేది మన ఎప్పుడు కూడా మన రాజ్యాంగంలో ఆ భావన లేదు. కార్యకర్త ఓట్లు కొనే పరిస్థితికి నేను మాట్లాడతలేను సార్. ఏదైనా ఖర్చులు ఉంటాయి, మినిమం బేసిక్స్ ఎక్స్పెన్సెస్, కార్యకర్తలని కాపాడాలి, కార్యకర్తకి ఇంటికి ఏమైనా జరిగితే, ఫ్యామిలీలో ఏమైనా జరిగితే కూడా రెస్పాండ్ అవ్వరు ఆయన అని కొంతమంది ప్రజలు చెప్తున్నారు. లేదు, తప్పండి అది. ఇప్పుడు గత 33 ఏళ్ల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. ఎన్నోసార్లు ఎంతో మంది కార్యకర్తలకి వాళ్ళకి ఫ్యామిలీ సమస్యలు వచ్చినా నేను డబ్బులు ఇచ్చా,
కోర్టు కేసులైనా నేను డబ్బులు ఇచ్చా, వాళ్ళకి యాక్సిడెంట్లు అయినా నేను డబ్బులు ఇచ్చా, పిల్లలకి చదువుకోవడానికి నేను స్కూల్స్కి నేను ఫ్రీగా బుక్స్ పంచా, ఇవన్నీ చేశా. కానీ ఇవాళ ఏదైతే ఒక భావన ఉంది ప్రజల్లో, కార్యకర్త అనగానే లీడర్ లేసి నిలబడాలా, ఆయన అడిగిన డబ్బు ఇచ్చేయాలా అనేది దాని కాన్సెప్ట్కి నేను వ్యతిరేకిస్తా. మీరు ఇప్పుడు నేను ఒక పార్టీలో పనిచేస్తుంటే నేను అధినేతను చూసి, అధినేత పాలసీలని చూసి నేను పనిచేస్తున్నా. మీరు ఒక కార్యకర్తలాగా మీరు వ్యవహరిస్తున్నప్పుడు మీరు కూడా అదే భావంతో పనిచేయాలి తప్ప, మీరు ఈ పార్టీలో ఉన్నారు కాబట్టి పార్టీ మీకు ఇంటిల్లో రేషన్ ఇస్తుంది, మీ పిల్లలకి చదువుకి డబ్బులు ఇస్తుంది, మీరు షోకులు చేస్తానికి క్యాష్ పంపిస్తుందని మీరు భావనతో ఉంటే తప్పది. ఎందుకంటే అధినేత మాకు ఇవ్వడు, మేము కూడా కార్యకర్తలకు ఇవ్వం. అవసరానికి ఇస్తాం, జనరల్ పబ్లిక్ అవసరం వచ్చేవి నేను చేస్తా, అంతే తప్ప నన్ను అడ్డం పెట్టుకొని, నా పార్టీని అడ్డం పెట్టుకొని ఎవరైనా డబ్బులు లాగాలంటే మాత్రం ఖచ్చితంగా నేను ఇవ్వ. ఎవరైనా కూడా శ్రమ చేసి డబ్బు సంపాదించి ఇల్లు గడపాలే కానీ వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర రాజకీయ బ్లాక్మెయిల్ చేసి, లేదా నేను పార్టీ జెండా మోస్తున్నాను నా ఫ్యామిలీ ఖర్చులు ఇవ్వాలి అంటే మాత్రం నేను ఇవ్వ. అది నాకు ఏ అధినేత, బీజేపీలో బంగారు లక్ష్మణ్ కానీ, ఎంఐఎంలో అసదుద్దీన్ ఓవైసీ కానీ, టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు నాకు ఇవి నేర్పలేదు. కార్యకర్తలకి వాళ్ళ ఇండ్ల ఖర్చులకి వాళ్ళకి షోకులు చేస్తానికి డబ్బులు ఇవ్వండి అని నాకు ఎప్పుడు ఎవరు చెప్పలేదు, నేను ఇవ్వ. ఎందుకంటే నాకు కూడా ఆ పాలసీ నాకు వ్యతిరేకిస్తాను. నేను ఆ పాలసీ అవసరానికి ఇస్తా, కష్టానికి నేను వచ్చి ఆదుకుంటా తప్ప మీ జోబులో మీ డబ్బులు ఇచ్చి మీరు ఒక కార్ హైర్ చేసుకొని గోవా వెళ్ళిరండి, లేదా ఇంకెక్కడో వెళ్ళిరండి అని మాత్రం నేను డబ్బులు ఎవరికి ఇవ్వ. నేను మందు తాగను, నేను మందు తాగిచ్చా. మీరు తాగాలనుకుంటే తాగండి, నా వీలైతే నేను డబ్బులు ఇస్తా, లేకపోతే నేను ఇయ్య. ఏదేమైనా నేను ఎప్పుడు ఖర్చు పెట్టాలో అప్పుడు ఖర్చు పెడతాను, కానీ కార్యకర్తలకు ఓటు పెట్టి కొనను. కానీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో జరగబోయే ఎలక్షన్ లో టీడీపీ గట్టిగా పోటీ చేస్తుంది, నేనే గెలవబోతున్నాను అంటున్నారు. 100%. చంద్రబాబు నాయుడు గారిని కలిసారా సార్? ఇది బై ఎలక్షన్స్ దృష్టిలో ఏమైనా కలిసారా? చెప్పారా రిప్రజెంటేషన్? లేదు, నేను కలవలేకపోయాను సార్. 2 సార్లు వచ్చారు హైదరాబాద్కి, నేను కలవలేకపోయాను. కానీ ఆయన మాత్రం నేను విషయం అందజేశా ఇలా ఉంది అని. ఇప్పుడు బాబు గారికి చెప్పేటోళ్ళు కూడా ఉంటారు, అడ్వైజర్స్, పొలిటికల్ అడ్వైజర్స్, వాళ్ళతో చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఈ విషయాన్ని బాబు గారి దాకా చేరారు. బాబు గారు రియాక్షన్ ఏంటంటే ఇంకా టైం ఉంది కదా, ఆలోచిద్దాం, చూద్దామని. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వద్దు మనకు జూబ్లీహిల్స్ రాజకీయం వదిలేద్దాం, ఈ సీటు సింపతిగా బీఆర్ఎస్ పార్టీనే వదిలేద్దాము, బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేద్దాము, వద్దు ఈసారి పోటీ వద్దు అంటే జీవీజీ నాయుడు గారు ఎలా రియాక్ట్ అవుతారు? ఏమంటే అధినేత ఏది చెప్తే అది కదా, ఆయన పోటీ చేయమంటే చేస్తాం, వద్దు అంటే మానుకుంటాం. జీవీజీ నాయుడు కాకుండా వేరే ఏదైనా నాయకుడిని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేస్తే అప్పుడు ఏం చేస్తాం? ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. నాకు పార్టీ ముఖ్యం. పార్టీ వేరే క్యాండిడేట్ని అనౌన్స్ చేసినా నేను చెప్పే నా కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో నేను ప్రూవ్ చేస్తా. ఈ టీడీపీ 100% ఇప్పుడు వరకు ఉన్న ఇప్పుడు వరకు సినారియోస్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీడీపీలో మీరు కాకుండా ఏవైనా నాయకుడు ఉన్నారా? కానీ రేపటి రోజు మీరు అన్నట్టు అధినేత వేరే క్యాండిడేట్ ని ప్రపోజ్ చేస్తే 100% నేను కట్టుబడి ఉంటాను, గెలిపిస్తా. ఆ నమ్మకం ఇస్తారు. 100%. చూసారు కదా, జీవీజీ నాయుడు గారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన జీవీజీ నాయుడు గారు. ఏది ఏమైనా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ నిలబడితే గెలిచే ఛాన్సులు లేవు. అండ్ బీఆర్ఎస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి తనయుడు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ కూడా ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నిలబడితే గెలిచే ఛాన్సులు లేవు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఇక్కడి నుంచి గెలవబోతుంది. అండ్ పార్టీ అధినేతనికి నేను చాలా రిప్రజెంటేషన్లు ఇచ్చాను, ఆయనకి నేను టికెట్ అడుగుతూనే ఉంటాను, నాకే టికెట్ వస్తుంది. ఒకవేళ నాకు రాకపోయినా తెలుగుదేశం పార్టీ జెండా మాత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎగరబోతుందని ఒక ధైర్యంగా గట్టి నమ్మకంతో జీవీజీ నాయుడు గారు చెప్తున్నారు. ఇదేనా సార్? అదే నమ్మకంతో జై తెలుగుదేశం కూడా అంటున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాబోయే ఎలక్షన్లో ఐఎమ్ ద అప్కమింగ్ ఎమ్మెల్యే అని జీవీజీ నాయుడు గారు చెప్తున్నారు. సో జీవీజీ నాయుడు గారు, ఆల్ ద బెస్ట్ ఫర్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ బై ఎలక్షన్స్. అండ్ J24 న్యూస్లో ఈరోజు మీ సమయం ఇచ్చినందుకు ధన్యవాదములు. అండ్ మీ యొక్క అమూల్యమైన మాటల్లో ఫీడ్బ్యాక్ J24 న్యూస్ ప్రేక్షకుల కోసం. J24 న్యూస్
దీని గురించి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, నేను ఎన్నో స్టూడియోస్కి వెళ్ళా, ఎన్నో ఛానల్స్కి వెళ్ళా ఇంటర్వ్యూలకి. కానీ ఇక్కడ ఉన్నంత హోమ్లీ అట్మాస్ఫియర్, ఒక సింపుల్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ నాకు ఎక్కడ కనిపించలేదు. నేను అనేది ఏంటంటే, అప్కమింగ్ న్యూ ఐడియాస్ తోటి ఉన్న మా జిలాని గారిని అందరూ కూడా ప్రోత్సహించాలా. ఈ ఛానల్ చాలా మంచిగా సక్సెస్ అవ్వాలని నేను కోరుతా ఉన్నా. జై తెలుగుదేశం. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ J24 న్యూస్. చూస్తూనే ఉండండి J24 న్యూస్. థ్యాంక్ యూ, అల్లా హాఫీస్.